ఓకే. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు. ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. And I'm so glad that you all could make it to this meeting today. సో ఈ యొక్క లెర్నింగ్ ప్రాసెస్లో మీ నుంచి నేను నేర్చుకోవడానికి, అదేవిధంగా మాకు తెలిసిన విషయాల నుంచి మీరు కొన్ని విషయాలు నేర్చుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయలాగిన మనం ప్రార్థనాపూర్వకంగా మనము ఈ యొక్క సెషన్లో పాల్పొందాం. ముఖ్యంగా ఈ యొక్క ప్రతి క్లాస్లో మీరు అనేక విషయాలు నేర్చుకుంటూ ఉంటున్నారు. దాన్ని బట్టి దేవునికి ఎంతగానో చెల్లిస్తూ ఉంటున్నాను. లాస్ట్ క్లాస్లో మీరు ఏం నేర్చుకున్నారో కొన్ని గ్లిమ్స్ నాకు ఒక 1 or 2 పీపుల్ గ్లిమ్స్ కొన్ని చెప్పగలరా? లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నారో అట్లీస్ట్ టైటిల్, ఏ టైటిల్ మీద డిస్కషన్ జరిగింది లాస్ట్ వీక్? దేని మీద క్వశ్చన్స్ మీరు వేసినారు? దేని మీద మీకు ఆన్సర్స్ వచ్చినాయి? ఎనీ వన్ పర్సన్? కాంటెక్స్ట్. ఓకే, మీరు చెప్పకపోతే నేనే చెప్పేస్తాను. సో లాస్ట్ వీక్ మీరు నేర్చుకున్న దాంట్లో రూల్స్ ఆఫ్ బిబ్లికల్ హెర్మెనెటిక్స్ చెప్పారండి. కాంటెక్స్ట్ లోనే రూల్స్ ఆఫ్ బిబ్లికల్ హెర్మెనెటిక్స్ అని. రూల్స్ ఆఫ్ బిబ్లికల్ హెర్మెనెటిక్స్. ఓకే, రైట్. కాన్సెప్ట్ ఏంటంటే జనరల్ రూల్స్ ఆఫ్ హెర్మెనెటిక్స్. దాంట్లో మెయిన్గా ఏంటంటే పోయట్రీ గురించి, కావ్యం గురించి మనం కొద్దిగా డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాం. సో ఐ నీడ్ యువర్ కంప్లీట్ అటెన్షన్. ఐ విల్ మేక్ షూర్ దట్ యూ విల్ నాట్ ఫీల్ బోర్డ్. ఎందుకంటే మధ్యలో కొన్ని క్వశ్చన్స్ చేస్తూ ఉంటాను. మీరందరూ అటెంటివ్గా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి నాకు ఒక చిన్న యాక్టివిటీ చేస్తారా? మీరందరూ థమ్స్ అప్, మీరు వీడియోస్ ఆన్ చేసుకోకుండా కూడా కనీసం మీ ఇమోజిని, థమ్స్ అప్ ఇమోజిని చూపిస్తారా? సో దట్ ఐ విల్ అండర్స్టాండ్ దట్ యు ఆల్ ఆర్ దేర్. ఉన్నారా అంతా? గ్రేట్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. సో లెట్స్ గో అహెడ్. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం. మా ప్రేమ గల తండ్రి, మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు ఎంతగానో చెల్లిస్తూ ఉంటున్నాం. లార్డ్, బ్లెస్ దిస్ టైమ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. హెల్ప్ us ఫర్ ద లార్డ్ టు లెర్న్ అట్ యువర్ ఫీట్. తండ్రి ప్రభు, మరి వాక్యాన్ని లోతుగా మేము తెలుసుకోవడానికి, వాక్యం మా చేతులకు ఎలా వచ్చింది, ఏ విధంగా రాశారు, ఈ విషయాలన్నింటినీ ప్రభు మరి మేము డీటెయిల్డ్గా తెలుసుకోవడానికి మీరు మాకు సహాయం దయచేసి నడిపించమని అడుగుచు మా యొక్క సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ఫస్ట్ జనరల్ క్వశ్చన్, మనకు బైబిల్ తెలుసు, బైబిల్లో ఎన్ని బుక్స్ ఉన్నాయో కూడా తెలుసు. సో 66 బుక్స్ వీ హ్యావ్, రైట్? సో అవుట్ ఆఫ్ దోస్ 66 బుక్స్, ఆ 66 బుక్స్ ఏ రకమైన శైలుల్లో వ్రాయబడినాయి? ఏ రకమైన శైలుల్లో రాయబడినాయి? ఎన్ని రకాల శైలులు? స్టైల్స్, శైలులు అంటే స్టైల్స్. ఎన్ని రకాల శైలుల్లో రాయబడినాయి చెప్పగలరా? I think 7 or 8 అన్నా. ఓకే, 7 or 8 స్టైల్స్. ఓకే, ఎనీ అదర్ నెంబర్? హిస్టారికల్. ఓకే, ఎన్ని శైలులు, ఎన్ని స్టైల్స్లో రాయబడింది? నెంబర్ ఒకటి చెప్పండి. రైట్, త్రీ స్టైల్స్. 3 స్టైల్స్ ఏంటో మనము టకటక చూసేసి మనము వన్ ఆఫ్ ద స్టైల్స్ ఏంటంటే పోయట్రీ. ఆ పోయట్రీ స్టైల్లో గురించి మనం ఈరోజు తెలుసుకుంటాం. సో ఫస్ట్ స్టైల్ ఏంటంటే నరేటివ్ స్టైల్. నరేటివ్ అంటే కథనం. సో నరేటివ్ స్టైల్లో కథలు ఉంటాయి, చరిత్ర ఉంటుంది. దాంట్లో చూస్తే ఆదికాండము, తర్వాత సువార్తలు, ఇవన్నీ ఉంటాయి, అపోస్తుల కార్యములు. సో మీరు స్క్రీన్లో చూడొచ్చు.
సో సెకండ్ టైప్ ఆఫ్ స్టైల్ ఏంటంటే కావ్యం, పోయట్రీని మనము రైటింగ్లో ఎందుకు యూజ్ చేశారు అనే విషయం కూడా మనం డిస్కస్ చేస్తాం. థర్డ్ టైప్ ఏంటంటే ప్రోజ్ డిస్కోర్స్, మనం గద్య భాగం అంటాం కదా, మనం చిన్నప్పుడు తెలుగు టెక్స్ట్ బుక్స్లో ఉండేది పద్య భాగము గద్య భాగము అని చెప్పేసి. పద్య భాగంలో మొత్తం పద్యాలు ఉండేటివి, సో పద్యాలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేవారు కదా. సో గద్య భాగంకి వచ్చేసరికి వీ యూస్ టు హ్యావ్ ఆల్ స్టోరీస్, బోధన, టీచింగ్, తర్వాత చట్టాల గురించి, తర్వాత కొన్ని డిస్కషన్స్ ఉండేటివి, మనల్ని ఆలోచింపజేసే కొన్ని డిస్కషన్స్, అంటే తర్కబద్ధ ఉపదేశాలన్నిటివి మనం చూడవచ్చు గద్య భాగంలో చూసినట్లయితే. సో ఈ 3 sorts ఆఫ్ డివిజన్స్ అనేటివి మనం చూడవచ్చు అనమాట రైటింగ్లో. సో ఈ 3 typesలో మనము 66 బుక్స్ని డివైడ్ చేయొచ్చు. సో మీకు ఒక చిన్న క్వశ్చన్, సో మనకు 66 బుక్స్ ఉన్నాయి కదా, సో 66 బుక్స్లో ఎన్ని నరేటివ్, ఎన్ని పోయిటిక్, ఎన్ని ప్రోస్? కనీసం పోయిటిక్ ఎన్ని బుక్స్ ఉన్నాయి ఫుల్గా? ఏమైనా ఐడియా ఉందా? పోయిటిక్లో ఎన్ని బుక్స్ ఉన్నాయి పోయిటిక్ స్టైల్లో? 5. వెరీ గుడ్, 5. వెరీ గుడ్. సో ప్రో స్టైల్లో మనకు 37 బుక్స్ ఉన్నాయి. తర్వాత పోయిటిక్ చూసినప్పుడు 5 బుక్స్ ఉన్నాయి. దాని తర్వాత నరేటివ్ స్టైల్లో 24 బుక్స్ ఉన్నాయి అనమాట. సో యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, సో ఇవి మేజర్గా అంటే మొత్తం కంప్లీట్గా పోయిటిక్ స్టైల్లో ఉంటాయన్నమాట. పోయిటిక్ స్టైల్ అనేది మనకు ఆల్మోస్ట్ ప్రతి బుక్లో కనిపిస్తుంది బైబిల్లో, కానీ కంప్లీట్గా పోయిటిక్ స్టైల్లో ఉండేది ఈ 5 బుక్స్లో అనమాట. యోబు నుంచి జోబ్, సామ్స్, ప్రాబ్స్, ఎక్లీషియాస్టిక్స్ అండ్ సాంగ్ ఆఫ్ సాల్మన్, రైట్? సో దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్, సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూడొచ్చు. సో త్రీ స్టైల్స్లో బైబిల్ మొత్తం రాయబడిందని చెప్పినాను కదా. సో ఆ 3 స్టైల్స్లో 1 స్టైల్ పోయటిక్, కాబట్టి ఖచ్చితంగా మనము పోయిటరీకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో అవుట్ ఆఫ్ 66 బుక్స్ అనేది మన లైఫ్ కదా. మనం ఈ 66 బుక్ మీద మన యొక్క ఫెయిత్ మొత్తాన్ని పెడతాం. ఆ ఫెయిత్ మొత్తాన్ని మనం ఈ 66 బుక్స్ మీద పెడుతున్నప్పుడు డెఫినెట్గా దాంట్లో 1 పార్ట్ పోయిటరీ ఉంటుంది. అంటే 5 బుక్స్, ఎంటైర్ 5 బుక్స్ పోయిటరీ గురించి మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్గా వీ హ్యావ్ టు గివ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ టు పోయిటరీ. తర్వాత ఒక ఆయన ఏమంటాడంటే, ఆయన పేరేంటంటే రైకిన్ వాన్స్. సో ఆయన ఏమంటాడంటే, దెర్ ఈస్ నో బుక్ ఇన్ ద బైబిల్ దట్ డస్ నాట్ రిక్వైర్ ద ఎబిలిటీ టు ఇంటర్ప్రిట్ పోయిటరీ టు సమ్ డిగ్రీ, బికాస్ ఎవ్రీ బుక్ ఇంక్లూడ్స్ సమ్ ఫిగరేటివ్ లాంగ్వేజ్. సో ప్రతి బుక్లో ఫిగరేటివ్ లాంగ్వేజ్ అనేది మనం బైబిల్లో చూస్తూ ఉంటాం, ఏదో ఒక రకంగా కనీసం ఒక ఏమంటారు, ఒక సాంగ్ రూపంలో కానీ, లేకపోతే ఒక కొటేషన్ అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి కోట్ చేయడం రూపంలో కానీ. సో యూ విల్ సీ వన్ వే ఆర్ అదర్ పోయిటరీ బీన్ యూస్డ్ ఇన్ ఎవ్రీ బుక్ ఆఫ్ ద బైబిల్. సో దట్ ఈస్ వై పోయిటరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు పోయిటరీ అనేది మనకి ఇంపార్టెంట్? పోయిటరీ అనేది ఎందుకు ఇంపార్టెంట్? ఇక్కడ క్లియర్గా రాయబడింది, కవిత్వం అనేది భావాలను వ్యక్తపరచడానికి, తర్వాత కాంప్లెక్స్ థింగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. కాంప్లెక్స్ ఐడియాస్ ఉంటాయి. ఇప్పుడు ఒక విషయాన్ని, కాంప్లెక్స్ ఐడియాని, ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు తెలిసిన ప్యాసేజ్ సామ్ 23, కీర్తనలు 23, యెహోవా నా కాపరి. యెహోవా నా కాపరి అనేది ఒక చిన్న స్టేట్మెంట్. ఆ చిన్న స్టేట్మెంట్లో ఎంత మీనింగ్ ఉందంటే, కాపరి అనే వ్యక్తి ఏమేం చేస్తాడు? సో హీ గైడ్స్ అస్, తర్వాత హీ లీడ్స్ అస్, హీ ప్రొటెక్ట్స్ అస్. సో ఈ కాన్సెప్ట్స్ అన్నిటినీ క్రోడీకరించి ఒకే ఒక్క శబ్దంలో, ఆ శబ్దం ఏంటి? కాపరి అనే శబ్దాన్ని తీసుకొచ్చి సంక్షిప్తం చేస్తున్నాడు. సో దట్స్ వేర్ లైక్ యూ బ్రింగ్ పోయట్రీ ఇన్ టు ద సీన్ అనమాట. సో అందుకే పోయట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాంప్లెక్స్ ఐడియాస్ని తక్కువ చిన్న వేలో మనల్ని ప్రజెంట్ చేయడానికి వి యూస్ పోయట్రీ అనమాట. అదేవిధంగా ఇతరులతో అనుబంధం ఏర్పరచుకోవడానికి కూడా మనకు పోయట్రీ అనేది
బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. సో దట్స్ వై పోయిటరీ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము కూడా కొన్నిసార్లు ఎమోషనల్ స్టేజ్లోకి వెళ్ళిపోయినాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా హ్యాపీగా ఉన్నాం, లేకపోతే చాలా సాడ్ మోడ్లో ఉన్నాం అనుకోండి, కవిత్వం వస్తుందా రాదా? వస్తుంది కదా, కవిత్వం ఖచ్చితంగా వస్తుంది. ఎంత అంటే హ్యాపీగా ఉన్నాం అనుకోండి, మనం ఒకరిని ఎదురుగా ఎవరున్నా కూడా వాళ్ళని వర్ణించేస్తూ ఉంటాం. అరే నువ్వు మన లాంగ్వేజ్లో, అంటే మన తెలుగు అచ్చమైన తెలుగు భాషలో ఉంది, అరే నువ్వు తోపురా, నువ్వు ఇలాంటోడిరా, నువ్వు అలా అంటోడిరా అని చెప్పేసి అతడు మనిషి అయినప్పటికీ అతన్ని ఇంకొక దాంతో మనం కంపేర్ చేస్తూ మనం మాట్లాడుతూ ఉంటాం అనమాట. సో డెఫినెట్గా పోయట్రీ అనేది ఖచ్చితంగా మన యొక్క ఎమోషన్స్కి లింక్ అయి ఉంటుంది అనమాట. సో దట్స్ వై పోయట్రీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అవర్ లైఫ్. అండ్ యా, సో కమింగ్ టు ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ పోయట్రీ, డైనమిక్స్ ఆఫ్ పోయట్రీ. పోయట్రీ అనేది ఎన్ని రకాలుగా, అది డైనమిక్ అంటే అర్థం ఏంటంటే ఒకే రకంగా ఉండదు అనమాట. ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ వేరియేషన్స్ ఇన్ ఇట్. సో దాన్ని అర్థం చేసుకోవడానికి అసలు పోయట్రీ అంటే ఏంటి అనే డెఫినేషన్ని మనం అర్థం చేసుకుంటే దాంట్లో ఉన్న డైనమిక్స్ మనకి క్లియర్గా అర్థమవుతాయి. సో పోయట్రీ అంటే ఏంటి, నాకు మీ నుంచి వన్ స్టేట్మెంట్లో ఒక డెఫినేషన్ లాగా ఎవరైనా చెప్పగలరు? పోయట్రీ అంటే మనం చిన్నప్పటి నుంచి చాలా చదువుతూ ఉన్నాం పోయట్రీ గురించి. సో ఒక స్టేట్మెంట్లో పోయట్రీ మీకు అర్థమైన రీతిలో చెప్పగలరా ఎవరన్నా? ఎస్, డేవిడ్ రాజు బ్రదర్. ఎనీబడి ఫ్రమ్ ద ఆడియన్స్, మీకు వచ్చిన భాషలో పోయట్రీ అంటే ఏంటిది? మనం ఇప్పుడు మాట్లాడే తెలుగు చెప్పండి. మనం మన భావాలను వ్యక్తపరచడం దాని పట్ల, వాటి పట్ల. రైట్, మన భావాల్ని వ్యక్తపరచడం. స్పాంటేనియస్ ఓవర్ఫ్లో ఆఫ్ పవర్ఫుల్ ఎమోషన్స్. వెరీ నైస్. స్పాంటేనియస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ పవర్ఫుల్ ఎమోషన్స్. స్పాంటేనియస్గా చెప్పడం, ఇంకా వెరీ గుడ్. మన భావాల్ని ఏ విధంగా వ్యక్తపరుస్తున్నాం, కరెక్ట్, రైట్. బట్ ఇన్ వాట్ వే, ఇన్ వాట్ సార్ట్ ఆఫ్ వే వీఆర్ ఎక్స్ప్రెసింగ్ దాట్, ఏ విధంగా అనేది మనం చూద్దాం. ఓకే, సో భావాలని వ్యక్తపరచడం అనేది డెఫినెట్గా దట్ ఈస్ కరెక్ట్. ఇన్ వాట్ వే అనేది ఈ డెఫినేషన్లో మనం చూద్దాం. సో పోయట్రీ కన్సిస్ట్ ఆఫ్ రిటన్ కంపోజిషన్స్ typified by terseness and vivid words, verbal inventiveness, a base in single poetic line, and a high degree of structure. దాంట్లో ఏమేమి ఉంటాయంట? ఫస్ట్, కవిత్వం అంటే దాంట్లో సంక్షిప్తత ఉంటుంది అన్నమాట. సంక్షిప్తం, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఒక కాంప్లెక్స్ టర్మ్ని సింపుల్గా చేయడం, దాన్ని ఏమంటాం మనం? టెర్స్నెస్ అంటాం అన్నమాట, సంక్షిప్తత. దాని తర్వాత వివిడ్ వర్డ్స్, చాలా స్పష్టమైన పదాలు ఉంటాయి. మనం నార్మల్గా ఇప్పుడు నేను మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమన్నా నేను పోయిటిక్ వర్డ్స్ ఏమన్నా యూజ్ చేస్తానా? లేకపోతే కొన్నిసార్లు ఏమైతే లూజ్ వర్డ్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం, అదేంటంటే వాడుక భాష కాబట్టి. కానీ పోయట్రీలో మాత్రం వర్డ్స్ అనేటివి చాలా కేర్ఫుల్గా, చాలా స్పష్టంగా యూజ్ చేయబడతాయి అన్నమాట. సో దట్స్ వై యూ కాల్ దట్ యాజ్ వివిడిటీ. సో వివిడిటీ ఉంటుంది. అదేవిధంగా మూడో విషయం, శబ్ద సృజనాత్మకత. దెర్ విల్ బి క్రియేటివిటీ కదా. మనము ఎప్పుడైనా ఒక పోయం రాయాలంటే అది అందరితో సాధ్యం కాదు. మనం ఇప్పుడు ఎంతమంది ఉన్నాం? ఆల్మోస్ట్ 40 people ఉన్నాం ఇక్కడ. సో 40 peopleకి నేను ఒక ఛాలెంజ్ ఇస్తాను. ఒక 2 minutes టైం ఇచ్చి మీరు టకటక ఒక 3 lines పోయం రాయండి అని చెప్తే ఎంతమంది రాయగలరు? హార్డ్లీ 1 or 2 people మేబీ. అంటే ఈ గ్రూప్ చాలా క్రియేటివ్ గ్రూప్ అనుకోండి, ఒక 10 మంది రాస్తారు. అందరికీ చేత కాదు కదా. పోయట్రీలో ఏముంటుందంటే క్రియేటివిటీ ఉంటుంది. సో అది కూడా మనము అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దావీదు రాజు ఏం రాశాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చికగల చోట్ల. మనము ఒకవేళ ఎక్కడన్నా సాక్ష్యం చెప్తా ఉన్నాం అనుకోండి, చర్చిలో సాక్ష్యం చెప్తా ఉన్నప్పుడు మీకు దేవుడు మీ జీవితంలో ఏం చేశాడు అంటే, మా దేవుడు నాకు ఉద్యోగాన్ని ఇచ్చాడు, నేను ఐ వాజ్ జాబ్లెస్, ఇట్లా చెప్తాం. కానీ
దేవుడు నాకు ఒక కాపరి వలె, లేకపోతే నాకు ఒక జిపిఎస్ వలె నన్ను గైడ్ చేసేవాడు, లేకపోతే ఒక యాంకర్ వలె నన్ను, ఈ విధంగా మనం చెప్తామంటే జనాలకి జనాలకి అర్థమైపోద్ది మనం కవులమని కదా. సో దాంట్లో క్రియేటివిటీ ఉంటుంది, వర్బల్ ఇన్వెంటివ్నెస్ అంటే శబ్ద సృజనాత్మకత అనేది మనం చూస్తాం అనమాట. అదేవిధంగా సింగిల్ పోయిటిక్ లైన్, ఏ బేస్ ఇన్ సింగిల్ పోయిటిక్ లైన్, ఒకే కవిత పంక్తిపై ఆధారపడటం. అదేవిధంగా అధిక స్థాయిలో నిర్మాణాత్మకత కూడా మనం చూస్తాం అనమాట. దేర్ ఇస్ ఎ హై డిగ్రీ ఆఫ్ స్ట్రక్చర్, లాట్ ఆఫ్ స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్ ఏంటిదో మనం చూద్దాం. ఎన్ని రకాలుగా స్ట్రక్చర్ చేయబడింది మన పోయిటిక్ బుక్స్ అనేటివి మనం డెఫినెట్గా మనం చూద్దాం. ఈ 5 థింగ్స్ మనం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ది ఏంటంటే పోయిటరీలో ఏముంటుందంటే దెర్ ఇస్ టర్స్నెస్, అంటే సంక్షిప్తత, అంటే బ్రీఫ్గా చేయడం అనేది ఫస్ట్ కాన్సెప్ట్. సెకండ్ది ఏంటంటే దెర్ ఆర్ వివిడ్ వర్డ్స్, అంటే స్పష్టమైన పదాల్ని యూజ్ చేయడం. తర్వాత దెర్ ఈస్ క్రియేటివిటీ, థర్డ్ థింగ్. దెర్ ఈస్ వర్బల్ ఇన్వెంటివ్నెస్ అంటే క్రియేటివిటీ అనమాట. క్రియేటివ్గా నార్మల్గా రాయడానికి, ఒక పోయిటరీ వేలో రాయడానికి డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ పోయిటిక్గా రాయాలంటే వి నీడ్ క్రియేటివిటీ. సో దట్ ఈస్ ద థర్డ్ థింగ్. దాని తర్వాత ఒకే లైన్ని ఆధారం చేసుకొని పోవటం అనమాట. అదేవిధంగా ఫోర్త్ది అంటే హై డిగ్రీ ఆఫ్ స్ట్రక్చర్. దేర్ ఇస్ లాట్ ఆఫ్ బిల్డింగ్ ఆఫ్ లైన్స్ అనమాట, అంటే నిర్మాణకర్తత ఉంటుంది అనమాట. సో దేర్ ఈస్ ఎ హై డిగ్రీ ఆఫ్ స్ట్రక్చర్ యూ కెన్ సీ ఇన్ పోయిటరీ. So that's why we really need to be careful when we are writing anything in a poetic form. Okay, right. So ఇక్కడ చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. సో దీంట్లో నేను చెప్పినాను ఆల్రెడీ మీకు, దీంట్లో సంక్షిప్తత ఏముంది, చిన్న వాక్యంలో పెద్ద భావం. చిన్న వాక్యం ఏంటిది, కాపరి అనేది ఒక చిన్న వాక్యం. సో దాంట్లో చాలా విషయాలు మనం డిస్కస్ చేయొచ్చు. సో చాలా వర్డ్స్ ఉన్నాయి, వివిడ్ వర్డ్స్. ఆ వివిడ్ వర్డ్స్ ఏమేమి ఉన్నాయి, పచ్చిక మైదానాలు, తర్వాత నిశ్శబ్ద జలములు. సో ఇవ రకరకాల వర్డ్స్ అనేటివి వాళ్ళు యూజ్ చేయడం జరిగింది. తర్వాత క్రియేటివిటీ ఆయన గొర్రెల కాపరి, దేవుడిని ఒక గొర్రెల కాపరిగా చిత్రీకరించటం, అది ఒక క్రియేటివిటీ అనమాట. సో అవుట్ ఆఫ్ క్రియేటివిటీ, అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దావీద్ రాజు రాయడం జరిగినది అనమాట. సో ఈ విధంగా యూ కెన్ సీ లాట్ ఆఫ్ ఎంటిటీస్, డిఫరెంట్ ఎంటిటీస్ ఉన్నట్లు మనం చూస్తాం అనమాట. ఓకే, ఫస్ట్ డైనమిక్ ఏంటంటే రైమింగ్. మనం రైమింగ్ అనేది మనము నార్మల్గా వింటూ ఉంటాం. రైమింగ్ అంటే అర్థం ఏంటి, ఒకే శబ్దం రావడం కదా. నార్మల్గా మనం మాట్లాడేటప్పుడు యూజువల్గా రైమింగ్ చేయమన్నమాట. కానీ రైమింగ్ కవిత్వంలో మాత్రమే మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లైట్ హైట్, ద లైట్ ఈజ్ అట్ ఎ పర్టికులర్ హైట్ అని నన్ను మాట్లాడాను అనుకోండి, ద లైట్ ఈజ్ అట్ ఎ పర్టికులర్ హైట్. సో ఇక్కడ రైమింగ్ అనేది వచ్చిందా. సో ఆ రైమింగ్ అనేది దట్ గివ్స్ బ్యూటీ టు ద పోయం. ఒక పోయంకి లేకపోతే ఒక రైటప్కి బ్యూటీని ఇస్తుంది అనమాట. సో ఫస్ట్ లైన్ దేంతో, ఏ శబ్దంతో అయితే ఎండ్ అవుతుందో అదే శబ్దంతో సెకండ్ లైన్ కూడా ఎండ్ అయింది అనుకోండి. సో దట్ సౌండ్స్ వెరీ నైస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం బైబిల్లో సామ్ 23 మనం మళ్ళీ చూద్దాం. కీర్తనలు 23, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామం బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు కదా. ఇదంతా సేమ్ సౌండ్ వస్తూ ఉంది. సో దట్స్ వేర్ ద ఫస్ట్ డైనమిక్ ఆఫ్ పోయిటరీ ఈస్ రైమింగ్ అనమాట. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు మంచి కవులుగా అవ్వాలని ప్లాన్స్ ఉంటే, సో ఈ యొక్క ప్రిన్సిపల్స్ని మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. సో యూ షుడ్ బి ఏబుల్ టు జనరేట్ రైమింగ్ వెన్ ఎవర్ యూఆర్ రైటింగ్ సంథింగ్. ఓకే, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రెండోది ఏంటంటే మీటర్. ఫస్ట్ది ఏంటిది రైమ్, సెకండ్ డైనమిక్ ఈస్ మీటర్ అంటే ఏంటి, ద లెంగ్త్ ఆఫ్ అ వర్డ్. ఒక వర్డ్ని ఎంత లాంగ్గా లేకపోతే ఎంత షార్ట్గా మనము యూజ్ చేస్తున్నాం అనేది సెకండ్ డైనమిక్ అనమాట. మీటర్ అంటే కవితలో
పదాల పొడవు, మోతాదు, అక్షరాల సంఖ్య, ఉచ్చారణ సరళి. సో మీటర్ అంటే ఏంటంటే బీట్ అన్నమాట. ఎన్ని వర్డ్స్ ఉన్నాయి ఒక లైన్లో, ఆ పైన ఉన్న స్టేట్మెంట్కి కింద ఉన్న స్టేట్మెంట్కి ఈక్వల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయా లేదా. సో దీన్ని క్యాల్కులేట్ చేసేది డెఫినెట్గా మీటర్ అనేది మనము తెలుసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూద్దాం. పచ్చికల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, నడిపించుచున్నాడు, సేద తీర్చుచున్నాడు, నడిపించుచున్నాడు. సో లెంగ్త్ ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ సేమ్ లెంగ్త్ ఉంది ఎండింగ్ వర్డ్. అక్కడ కూడా మనం ఒకవేళ ఒక ఫస్ట్ లైన్కి 10 letters ఉన్న వర్డ్ ఉందనుకోండి, సెకండ్ లైన్కి ఓన్లీ 5 letter వర్డ్ ఉందనుకోండి, అక్కడ ఏమవుతుందంటే కొద్దిగా ఏమంటారంటే అంటే అంత బ్యూటీగా ఉండదు అనమాట, అంత బ్యూటిఫుల్గా అనిపించదు. సో దాన్ని కూడా కవులు ఏం చేస్తారంటే దే విల్ టేక్ కేర్ ఆఫ్, దే విల్ మేక్ షూర్ దట్ పైన ఫస్ట్ లైన్ ఎండింగ్ వర్డ్, తర్వాత సెకండ్ లైన్ ఎండింగ్ వర్డ్ ఆల్మోస్ట్ సేమ్ లెంగ్త్లో ఉండేటట్లా. సో దట్ ఈస్ వేర్ లైక్ యూ బ్రింగ్ మీటర్ ఇన్ టు సీన్ అనమాట. సో ఫస్ట్ది ఏంటిది రైమ్, సెకండ్ది మీటర్, థర్డ్ది అసోనెన్స్. అసోనెన్స్ అంటే ఏంటంటే మనకి ఇంగ్లీష్లో ఓవెల్స్ అండ్ కాన్సనెంట్స్ అని మనం చదువుతాం. వాట్ ఆర్ ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్? AEIOU కదా. అవుట్ ఆఫ్ 26 letters ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్, మనం AEIOU 5 ఓవెల్స్ ఉంటాయి, తర్వాత మిగతావన్నీ కాన్సనెంట్స్. హలో, రైట్. మరి తెలుగులో ఓవెల్స్ ఏంటివి చెప్పగలరా? తెలుగులో మనకు ఓవెల్స్ కాన్సనెంట్స్ ఉన్నాయా? అచ్చులు హల్లులు కదా. అచ్చులు హల్లులు, రైట్. వాట్ ఆర్ అచ్చులు? అచ్చులు ఏంటంటివి? ఆ నుండి అమ్మ వరకు. ఆ నుండి అమ్మ వరకు కదా, సింపుల్ క్వశ్చన్, రైట్. సో ఆ నుండి అమ్మ వరకు మనం దాన్ని ఓవెల్స్ అంటాం, అచ్చులు అంటాం. తర్వాత ఖా నుండి అలా అక్ష బండిరా వరకు హల్లులు అంటాం, రైట్. సో ఇప్పుడు అసోనెన్స్ అంటే ఏంటంటే ఆ ఓవెల్స్ శబ్దాన్ని యూజ్ చేయడం అన్నట్ట ప్రతి స్టేట్మెంట్లో, అంటే స్టేట్మెంట్లో ఉన్న ప్రతి పదానికి ఆ ఓవెల్ సౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, యోహాన్ సువార్త 14:6లో నేనే మార్గమును సత్యమును జీవమును అయి ఉన్నానని చెప్పేసి ఉంటుంది. దీంట్లో ఊ మార్గము ఊ, సత్యము ఊ, జీవము ఊ, నువ్వు కూడా ఉంది, నువ్వు కూడా ఊ సౌండ్ వస్తుంది. సో దీన్ని ఏమంటామంటే ఓవెల్స్ని యూజ్ చేయడం అనమాట. సో వీఆర్ యూజింగ్ ఓవెల్స్ హియర్, సౌండ్స్ ఆఫ్ ఓవెల్స్, దాన్ని అసోనెన్స్ అంటాం. సో ఇది కూడా కవిత్వంలో మనకి చాలా ఇంపార్టెంట్, దాన్ని అసోనెన్స్ అంటాం. ఇంకోటి ఇదేంటంటే ఆలిటరేషన్. ఆలిటరేషన్ అంటే అర్థం ఏంటంటే ముందు దాంట్లో మనం ఓవెల్స్ని యూజ్ చేసాం, ఇక్కడికి వచ్చినప్పుడు మనం కాన్సనెంట్స్ని యూజ్ చేస్తాం అనమాట. కాన్సనెంట్స్ని యూజ్ చేయడం, కాన్సనెంట్స్ అంటే ఏంటి? ఖా నుంచి అలాక్ష బండిరా వరకు. నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దుర్గము అనే మూడు అక్షరాలు తీసుకున్నప్పుడు ఈ 3 అక్షరాలు మనకు హల్లుల్లో నుంచి మనం తీసుకుంటూ ఉంటాం అన్నమాట. సో హల్లులు ద, ర, గ, మ ఇవన్నీ హల్లుల్లో నుంచి మనం తీసుకుంటాం. సో యూ కాల్ దాట్ యాజ్ ఆలిటరేషన్. సో అసోనెన్స్ అండ్ ఆలిటరేషన్. సో ఈ రెండు కూడా డైనమిక్స్లో భాగమే అనమాట. ఫస్ట్ రైమ్, తర్వాత మీటర్, తర్వాత అసోనెన్స్ అండ్ ఆలిటరేషన్. ఓకే, సో దీస్ ఆర్ సర్టెన్ డైనమిక్స్ ఆఫ్ పోయిట్రీ. సో ముఖ్యంగా మన ఓల్డ్ టెస్ట్మెంట్ పోయిట్రీలో మనం చూసినప్పుడు సో ఇవి నార్మల్గా మనం కొన్ని డైనమిక్స్ చూస్తూ ఉంటాం అనమాట. దాని తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ హీబ్రూ పోయిట్రీ, దాని యొక్క నిర్మాణం ఎట్లా ఉంటుంది అనేది మనం చూద్దాం. హీబ్రూ పోయిట్రీ యొక్క నిర్మాణం ఎలా ఉంటుందో చూద్దాం, రైట్. ప్యారలలిజం, దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సమాంతరం. మనము ఎక్కువ క్రైస్తవులంగా మనము కీర్తనలు, సామెతలు ఈ 2 చదువుతూ ఉంటాం కదా, ఎందుకంటే అది మన విశ్వాస జీవితానికి చాలా మేలు. ఎందుకంటే చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, చాలా ఎమోషనల్
రైటప్స్ ఉంటాయి దాంట్లో. సో ముఖ్యంగా కీర్తనలు చూస్తే మన యొక్క స్పిరిచువల్ ఎడిఫికేషన్కి బాగా పనికొస్తుంది. మనం ఎప్పుడైనా మనకి జీవితంలో చాలా నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తాం, విల్ గెట్ ఇన్ టు విచ్ వన్, సామ్ 91, తర్వాత కీర్తన 23, యెహోవా నా కాపరి, నేను నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండజేసి ఉన్నాడు, గాఢంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయం నాకు కలగదు. సో ఇవన్నీ మనకు స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్ అనేది చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎక్కువగా సామ్ ప్రాబ్స్ లో మనం ప్యారలలిజం చూస్తూ ఉంటాం అనమాట. సో ప్యారలలిజం ఏంటంటే ఇక్కడ చూడండి, ప్యారలలిజం అంటే అర్థం ఏంటంటే ఏ ఫార్మ్ ఆఫ్ రిపిటీషన్ ఇన్ విచ్ వన్ సెట్ ఆఫ్ వర్డ్స్ రెస్పాండ్స్ టు అనదర్. అంటే మనం యూజువల్గా కీర్తనల్లో కానీ సామెతల్లో కానీ మనం చూసినప్పుడు 2 సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, 2 సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో 1 సెట్ ఆఫ్ స్టేట్మెంట్ ఇంకొక సెట్ ఆఫ్ స్టేట్మెంట్ని కాంప్లిమెంట్ చేయడమో లేకపోతే దానికి ఆపోజిట్గా ఉండడమో. సో దీన్ని మనం ఏమంటాం, ప్యారలలిజం అంటాం. 2 స్టేట్మెంట్స్ ఉండడాన్ని మనం ప్యారలలిజం అనమాట. ఒకే భావాన్ని 2 స్టేట్మెంట్స్ రూపంలో మనం ఎక్స్ప్రెస్ చేయడాన్ని ప్యారలలిజం అంటాం. దీంట్లో రకాలు ఉన్నాయి, ఆ రకాలు మనం చూద్దాం. సో 4 టైప్స్ అనమాట. సినానిమస్ అంటే సమానార్థకమైన లేకపోతే ఒకే భావం వ్యక్తపరిచే విధంగా. రెండోది యాంటీథెటిక్. యాంటీథెటిక్ అంటే ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ ఆపోజిట్గా ఉండడం, విరుద్ధమైన లేకపోతే వ్యతిరేకమైన. తర్వాత ఫార్మల్ అంటే నియమబద్ధంగా మనము 2 స్టేట్మెంట్స్ని ఫ్రేమ్ చేయడం. ఈ 3 టైప్స్ మనం ప్యారలలిజంలో చూస్తాం అనమాట. సో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ది సినానిమస్. సో సినానిమస్ ప్యారలలిజం, దీంట్లో ఏంటంటే ద ఫస్ట్ ఐడియా ఈజ్ మిరర్డ్ బై సెకండ్. ఎవరైనా యెషయా 1:3 చదువుతారా తెలుగులో? ఐజియా చాప్టర్ 1:3. ఎద్దు తన కామమందు మెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. చాలు. ఇశ్రాయేలుకు ఎద్దు తన కామమందు మెరుగును. రైట్. ఆక్స్ నోస్ ఇట్స్ ఓనర్ అండ్ ద యాస్ ఇట్స్ మాస్టర్స్ క్రిబ్. సో ఫస్ట్ ఇదేంటి, సినానిమస్ ప్యారలలిజం. ఈ రెండు స్టేట్మెంట్స్ ఒకటే విషయాన్ని కన్వే చేస్తూ ఉన్నాయి కదా. ఇవి రెండు విషయాలు కాదు. మనం ఐపీఎల్లో చూస్తూ ఉన్నప్పుడు 2 టీమ్స్ ఉంటాయి కదా, 2 టీమ్స్లో దిస్ ఈస్ నాట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ 2 డిఫరెంట్ టీమ్స్. ఇన్స్టెడ్ ఇట్ ఈస్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ 1 పర్టికులర్ థింగ్. ఒక్క విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. ద ఆక్స్ నోస్ ఇట్స్ ఓనర్ అండ్ ద యాస్ ఇట్స్ మాస్టర్స్ క్రిబ్. సో ఇది ఏ కాంటెక్స్ట్లో రాసినారంటే, ఇశ్రాయేలీయులు వాళ్ళ దేవుణ్ణి ఎరగని స్థితిలో ఉన్నప్పుడు, అరే ఆవులు వాటి యొక్క ఓనర్ని గుర్తుపడతాయి, తర్వాత గాడిదలు వాటి యొక్క మాస్టర్ యొక్క క్రిబ్ని గుర్తుపడతాయి, కానీ మీరు మాత్రం నన్ను గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. సో దట్ ఈస్ ఆఫ్ గాడ్ హ్యాస్ ఆస్క్డ్ దిస్ పర్టికులర్ ప్రాఫెట్ ఐజియా ఈ విధంగా రాయమని చెప్పారన్నమాట. సో ద ఆక్స్ హ్యాస్, దిస్ ఈస్ హౌ యూ పుట్. సినానిమస్గా ఉన్నాయి. ఫస్ట్ ఎట్టుందో సెకండ్ కూడా ఆ విధంగా దాన్ని అందుకే మనము సమానార్థకమైనది అని ఉంటాం. ద థాట్ ఈస్ బిన్ సేమ్ అనమాట. ఫస్ట్ లైన్లో ఏ థాట్ ఉందో సెకండ్ లైన్లో కూడా అదే థాట్ ఉంది. సో దిస్ ఈస్ కాల్డ్ సినానిమస్ ప్యారలలిజం. సెకండ్ది ఏంటిది, యాంటీథెటిక్ అంటే నేను చెప్పాను ముందే, ఆపోజిట్గా ఉంటుంది. ఫస్ట్ లైన్ తర్వాత సెకండ్ లైన్ ఆపోజిట్గా ఉంటుంది. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్. ఏ వైజ్ సన్ మేక్స్ ఎ గ్లాడ్ ఫాదర్, బట్ ఎ ఫూలిష్ సన్ ఈజ్ సారో టు హిస్ మదర్. పైనేమో సంతోషం గురించి మాట్లాడుతున్నారు, కిందేమో దుఃఖం గురించి మాట్లాడుతున్నారు అన్నమాట. సో తెలుగులో మనం చదివినట్లయితే, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. దీన్ని ఏమంటాం, ఈ స్టైల్ని ఏమంటాం, యాంటీథెటిక్ ప్యారలలిజం అని అనొచ్చు అనమాట. సో ఫస్ట్ ఇది ఏంటిది, సినానిమస్ ప్యారలలిజం. సెకండ్ వన్ ఈస్ యాంటీథెటిక్ ప్యారలలిజం. అండ్ థర్డ్ వన్ ఈస్ ఫార్మల్
ప్యారలలిజం. ఫార్మల్ ప్యారలిజంని మనం ఇంకోటి ఏమంటామంటే సింథటిక్ ప్యారలలిజం అని కూడా అంటాం అనమాట. బోత్ లైన్స్ ఎక్స్ప్రెసెస్ ద సేమ్ కాన్సెప్ట్ విత్ స్లైట్లీ డిఫరెంట్ వొకాబులరీ. ఒకటే విషయాన్ని రెండు లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి, కాకపోతే భావం అనేది వేరే ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి. యాహ్వే లుక్స్ డౌన్ ఫ్రమ్ హెవెన్ అపాన్ ద చిల్డ్రన్ ఆఫ్ మెన్. యెహోవా ఆకాశం నుండి చూచి. ఓకే, అదొక ఎక్స్ప్రెషన్. యెహోవా ఆకాశం నుండి చూశాడు, నరులను పరిశీలించను. నరులను పరిశీలించను, ఆయన చూచినాడు, తర్వాత పరిశీలించినాడు. సో ఇక్కడ చూస్తే అదే థాట్ చూడడాన్ని ఇంకా డీప్గా తీసుకుపోవడం జరిగింది అనమాట. ఇక్కడ ఫార్మల్ ఎక్స్ప్రెషన్లో, ఫార్మల్ ప్యారలిజంలో చూస్తే యెహోవా ఆకాశం నుండి చూశాడు, అంతవరకు మనం ఆపేయచ్చు కదా, యెహోవా ఆకాశం నుండి చూశాడు. దాని తర్వాత ఆ యొక్క పర్టికులర్ ఐడియాని ఇంకా డీపెన్ చేసినాడు అనమాట. హీ మేడ్ ఇట్ మోర్ డీప్ బై యాడింగ్ ద సెకండ్ స్టేట్మెంట్. ఆ సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? అపాన్ ద చిల్డ్రన్ ఆఫ్ మెన్. సో నరుల మీద ఆయన పరిశీలన కలిగి ఉన్నాడు. సో దట్ ఈస్ ద యాక్చువల్ ఇంటెన్షన్ అనమాట. దేవుడు ఎందుకు పైనుంచి చూశాడు? ఎందుకు చూశాడు? నరులను పరిశీలించడానికి చూశాడు అనమాట. సో మనం ఏం చేస్తున్నాము అనేసి కనుక్కోవడానికి దేవుడు ఈ యొక్క పర్టికులర్ థాట్ని రాపించడం జరిగింది అనమాట. సో దాన్ని ఏమంటామంటే మనం ఫార్మల్ ప్యారలలిజం అని చెప్పేసి అంటాం. ఓకే, రైట్. ఇంతవరకు మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే యూ పుట్ ఆల్ యూర్ డౌట్స్ అనే పేపర్. లాస్ట్లో డెఫినెట్గా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ది డైనమిక్స్ ఆఫ్ పోయట్రీ అయిపోయింది. తర్వాత మనము ఇప్పుడు థర్డ్ దాంట్లోకి వెళ్దాం. రైట్, ద లాంగ్వేజ్ ఆఫ్ పోయట్రీ. అసలు పోయట్రీలో ఎటువంటి లాంగ్వేజ్ని యూజ్ చేస్తారు అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇమేజరీ. ఇమేజరీ అంటే మనకు తెలుసు, కవులు ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా రాయరు కదా. ఏ కవి అయినా నార్మల్గా రాయడం చూసారా మీరు? ఒకవేళ నార్మల్గా రాస్తే అది కవిత్వం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్? సో ఖచ్చితంగా కవిత్వంలో ఏముంటుంది? ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దాన్ని ఇంకొక దాంతో కంపేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని దాన్ని మనం ఏమంటాం? ఇమేజరీ అని అంటాం. ఇక్కడ తెలుగులో క్లియర్గా ఉంది. చిత్రణ అనేది ఒక భావాన్ని లేదా ఒక సంఘటనను లేదా ఒక భావోద్వేగాన్ని దృశ్యమానంగా విజువలైజ్ చేసే విధంగా శ్రావ్యంగా లేదా ఇతర ఇంద్రియాల ద్వారా ఒక చిత్రంలా మన ముందు నిలిపే విధానం అన్నమాట ఇమేజరీ. ఓకే, ఒక విషయాన్ని ఇన్ని రకాలుగా మనము పెట్టచ్చు. ఇట్ క్యాన్ బి పుట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఎమోషన్స్, ఇట్ క్యాన్ బి పుట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఇమేజ్, ఇట్ క్యాన్ బి పుట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఇంకా రకరకాలుగా, అంటే యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ అనమాట. సో ఇక్కడ చూద్దాం ఎన్ని రకాలుగా మనం పెట్టచ్చు అంటే, ఒక దృశ్య రూపంలో పెట్టచ్చు, తర్వాత ఒక శబ్ద రూపంలో పెట్టచ్చు. దృశ్య రూపం, అరే అది చూసినావా, అది ఎట్లుంది, దాన్ని చూస్తామంటే చంద్రుని చూసినట్లుంది, అది దృశ్య రూపం. ఓకే, తర్వాత శబ్ద చిత్రణ లేకపోతే ఆడిటరీ ఇమేజరీ. మా కొడుకు అరిస్తే అదేదో బాంబు వెళ్ళినట్టు ఉంటుంది కదా, దట్ ఈస్ హౌ యూ ఎక్స్ప్రెస్. నా కొడుకు నిజంగానే అరుస్తూ ఉంటాడు, ఆడు అరిస్తే నిజంగా బాంబు పేలినట్టు, అంటే అంత నిజంగా బాంబు పేలదు, కానీ అక్కడ మనం ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తాం? బాంబు పేలుతుంది అని అంటే అంత గట్టిగా ఉంటుంది అనేది. నిజంగా బాంబు పేలేంత గట్టిగా అయితే రాదు, బట్ ఆడి వాయిస్ అనేది చాలా హై ఉంటుంది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఏమంటాం? బాంబు పేలినట్టు ఉంటుంది అని అంటాం. సో దట్ ఈస్ హౌ యూ ఎక్స్ప్రెస్. అది శబ్ద చిత్రణ. తర్వాత స్పర్శ చిత్రణ అంటే తాకిడి. కొన్నిసార్లు మనము ఎవరు చేయన పట్టుకున్నాం అనుకోండి, అరే ఏంది నీ చెయ్యి ఐస్ గడ్డలకు ఉంది అంటాం కదా. ఏంది నీ చెయ్యి అంత ఐస్ అంత చల్లగా ఉండదు, కాకపోతే వీ స్టిల్ ఎక్స్ప్రెస్ దాట్, వీ స్టిల్ సే దట్ యువర్ ఐస్ ఈజ్ యాజ్ కూల్ యాజ్
ఐస్ క్యూబ్ ఎంత కూల్గా ఉంటుందో అంత చల్లగా ఉన్నది ఏంది నీ హ్యాండ్ అంటాం, రైట్? దట్స్ వాట్ యు కాల్ స్పర్శ చిత్రణ, తాకే అనుభూతులు. తర్వాత రుచి. మేము ఈరోజు మధ్యాహ్నం ఒక బిర్యానీ తిన్నాం అనమాట. సో ఆ బిర్యానీ తిన్నప్పుడు ఈ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ లాగా ఉందే అని అంటాం. అది యాక్చువల్గా హైదరాబాద్ బిర్యానీ కాదు, మేము తినింది బెంగళూరు బిర్యానీ. కాకపోతే అది కంపేర్ చేస్తాం అనమాట. ఎందుకు? రుచిని చూడడం బట్టి వి కంపేర్ దట్ విత్ సమ్ అదర్ ఇమేజ్. సో దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. తర్వాత వాసన నార్మల్గా మనము స్ప్రేస్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, బాడీ స్ప్రేస్, తర్వాత డియోడ్రెంట్స్ యూజ్ చేస్తూ ఉంటాం. యూజువల్గా ఒక్కొక్క డియోడ్రెంట్కి ఒక్కొక్క స్మెల్ ఉంటుంది. మనం నార్మల్గా నీ దగ్గర రోజా పువ్వు స్మెల్ వస్తూ ఉంది, లైక్ దట్ ఈస్ హౌ యూ ఎక్స్ప్రెస్, బట్ దట్ ఈస్ నాట్ యాక్చువల్ రోజ్ కదా. మనము వీ హ్యావ్ యూజ్డ్ ఎ పర్టిక్యులర్ డియోడ్రెంట్ దట్ యాక్చువల్లీ స్మెల్లింగ్ లైక్ సంథింగ్ లైక్ రోజ్. సో ఇట్లా ఎక్స్ప్రెస్ చేయడాన్ని, ఒక్కొక్క దాన్ని ఒక రకంగా ఎక్స్ప్రెస్ చేయడాన్ని మనం ఇమేజరీ అంటామంట. అది యాక్చువల్ వస్తువుని దాని రాగా మనం చెప్పకుండా ఇంకొక దాంతో దాని వలే ఉంది అని చెప్పడాన్ని మనం ఇమేజరీ అని అంటాం అన్నమాట. జాగ్రత్తగా వినండి, దీంట్లో రెండు ఉంటాయి మన లాంగ్వేజ్ ఆఫ్ పోయిటరీలో. ఒకటి ఏంటంటే ఇమేజరీ ఉంటుంది, ఇంకోటి ఏముంటుంది అంటే మెటఫర్ అని ఉంటుంది. సో ఇమేజరీకి మెటఫర్కి డిఫరెన్స్ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ. ఓకే, ఇమేజరీలో కూడా మనకు కొన్ని రకాలు ఉన్నాయి, దాన్ని మనకు చూపిస్తాను నేను. ఓకే, ఇక్కడ చూడండి ఇమేజరీ. మనకు కీర్తనలు 1వ అధ్యాయం అందరికీ కంఠస్థం వచ్చు కదా. సో దాంట్లో 2వ వచనం ఏముంటుంది? యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరును నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. ఇది చాలా ఫెమిలియర్ ప్యాసేజ్. ఎంత ఫెమిలియర్ అంటే మనము దాన్ని అర్థం చేసుకోకుండా కూడా కళ్ళు మూసుకొని చెప్పేస్తూ ఉంటాం. సో అంత ఫెమిలియర్ ప్యాసేజ్ అనమాట. కాకపోతే దీంట్లో నేను ఆల్రెడీ మార్క్ చేసి పెట్టాను. వాట్ ఈస్ ఇమేజరీ ఇన్ దిస్? ఒక వ్యక్తిని ఎవరైతే తను దీవారాత్రములు ధ్యానించే వ్యక్తిని, అంటే దీవారాత్రం అంటే నిజంగా బైబిల్ పట్టుకొని రాత్రింబగళ్ళు చదువుతాడని కాదు, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అనమాట. ఎంత కుదిరితే అంత ఎక్కువ వాక్యాన్ని చదవటం, అది కూడా ఒక ఇమేజరీ. దీవారాత్రములు ధ్యానించడం అనేది కూడా ఒక ఇమేజరీ అనమాట. సో కింద ఇంకా క్లియర్గా మనకు ఒక ఇమేజరీ కనిపిస్తుంది. అతడు నీటి కాలువల యోరును నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. ఇక్కడ ఒక వ్యక్తి ఎవరైతే ఒక సిన్సియర్ బైబిల్ రీడర్ని దేంతో కంపేర్ చేస్తా ఉన్నారు? నీటి ఊట పక్కన ఏదైనా ఒక మొక్క ఉంది అనుకోండి, ఆ మొక్క ఎట్లా ఉంటుందండి? వాడిపోయి ఉంటుందా? వాడిపోయి ఉండదు కదా. ఒకవేళ వాడిపోయి ఉంటే ఆ వాటర్ని మనం డౌట్ చేయాల్సి వస్తుంది కదా. సో వాటర్ ఎక్కడైతే ఉంటుందో, నీటి బుగ్గ లేకపోతే నీటి బుడగ ఎక్కడైతే ఉంటుందో, లేకపోతే నీటి కాలువ ఎక్కడైతే ఉంటుందో, దాని పక్కన ఉన్న మొక్క ఖచ్చితంగా గ్రీన్గా ఉంటుంది. అది ఫేడ్ అయిపోయి లేకపోతే వాడిపోయి అట్లా ఉండదు. అదేవిధంగా వాక్యంలో ఉన్న ఏ వ్యక్తి అయినా కూడా అదే ఆ గ్రీనరీ అనేది తన లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేస్తాం. హీ విల్ బి ఫ్లరిషింగ్. అక్కడ చెప్పడానికి ఈ ఎక్స్ప్రెషన్కి మీనింగ్ ఏంటంటే వాక్యం ద్వారా లైఫ్ని సెట్ చేసుకునే ఏ వ్యక్తి అయినా కూడా హీ విల్ హ్యావ్ అ ఫ్లరిషింగ్ లైఫ్. సో దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి తను ఈ విధంగా దావీదు రాజు రాయడం జరిగింది అనమాట. సో దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ కదా. మనం కూడా కవులు కావాలనే ఒక ఫీలింగ్ వస్తుందా మనకు కూడా, రైట్? సో ఇఫ్ ఇట్ ఆల్ దట్ సార్ట్ ఆఫ్ ఫీలింగ్ ఈస్ కమింగ్, డెఫినెట్గా ట్రై చేయండి. ఎందుకంటే దీంట్లో మనం రూల్స్ చూస్తూ ఉన్నాం కదా, ఒకటి తర్వాత ఒకటి ఏమేమి ఫాలో అవుతారు. రైము, తర్వాత మీటరు, దాని తర్వాత అలిటరేషన్, అసనెన్స్, దాని తర్వాత స్టైల్ ఆఫ్ రైటింగ్, తర్వాత ప్యారలలిజమ్స్. సో ఇవన్నిటిని మనం మనసులో పెట్టుకున్నాం అనుకోండి, మనం కూడా దేవుని కృప ఉంటే ఖచ్చితంగా మనము ఎర్లీ మార్నింగ్ వాక్యం చదువుతూ ఉంటాం.
ఆ వాక్యం చదువుతున్నప్పుడు మనకు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఉన్నప్పుడు వాటినన్నిటిని మనము ఒక కవిత రూపంలో ఎక్స్ప్రెస్ చేయవచ్చు, రైట్? ఇవన్నీ దేవుడు మనకు ఈరోజు నేర్పిస్తా ఉన్నాడు కదా, ఎట్లా ఉంటుంది కవిత్వం అనేది. సో వాటన్నిటిని బేస్ చేసుకొని మనం కూడా మన యొక్క స్పిరిచువల్ ఎడిఫికేషన్ కోసం వీ కెన్ గెట్ ఇన్ టు ఆల్ దిస్, రైట్? వీ కెన్ గెట్ ఇన్ టు రైటింగ్ పోయమ్స్. ఓకే, రైట్. సో దీంట్లో ఇమేజరీలో సిమిలీస్ అని ఉంటాయి అన్నమాట. సిమిలీస్ తర్వాత మెటఫర్స్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్. సో సిమిలీ అంటే అర్థం ఏంటి? సిమిలియా స్మైల్ ఇది? డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, ఇది స్మైల్ కాదండి. స్మైల్, దిస్ ఈస్ నాట్ స్మైల్, దిస్ ఈస్ సిమిలీ. సిమిలీ అంటే అర్థం ఏంటి? ఉపమలు అంటారు. ఓకే, ఉపమా అంటారు అనమాట. ఒక సిమిలీని ఏమంటారు? ఉపమా. ఉపమా అంటే ఎవరినన్నా ఒక వ్యక్తిని కానీ లేకపోతే ఒక థింగ్ని కానీ ఒక వస్తువుని కానీ వేరే దాంతో కంపేర్ చేసేటప్పుడు వాని లాగా లేకపోతే దానిలాగా, దాని వలె, వలె, లాగా, వంటి ఇట్లాంటి వర్డ్స్ యూజ్ చేసినప్పుడు దాన్ని సిమిలీ అంటారు అనమాట. దాన్ని ఏమంటారు? సిమిలీ. సో సిమిలీ ఈజ్ నార్మల్గా ఎందుకు రా నువ్వు కోతిలాగా బిహేవ్ చేస్తావు అంటాం కదా, రైట్? సారీ ఫర్ బీయింగ్ లిటిల్ ఆక్వర్డ్, బట్ నార్మల్గా మనకు జనరల్గా యూజ్ చేసే స్టేట్మెంట్ అది. ఇప్పుడు ఎవరన్నా నార్మల్గా కాకుండా కొద్దిగా వికారంగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు అనుకోండి, ఎందుకు రా కోతిలాగా బిహేవ్ చేస్తావు అంటాం కదా. అట్లా అని చెప్పి వాడు కోతి అవుతాడా? కాడు కదా. సో హీ కెన్ నెవర్ బికమ్ ఎ మంకీ. But we just compare that particular person to a monkey because of his behavior. So వలే అంటారు. వలే అన్నప్పుడు వలే అనేది యూజ్ చేసినప్పుడు దాన్ని మనం సిమిలి అని చెప్పేసి అంటామంట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివై ఉన్నవి. మన పాపములు రక్తం కాదు, మన పాపములు రక్తం వలె ఎర్రగా ఉన్నాయి, అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. సో దాన్ని మనం సిమిలీస్ అంటామంట. వలె అని యూజ్ చేసినప్పుడల్లా మనం దాన్ని సిమిలీస్ అని అర్థం చేసుకోవాలి. ఓకే, సో మెటఫర్. మెటఫర్ అంటే దాన్ని తెలుగులో ఏమంటామంటే రూపకాలు అంటాం. రూపకాలు అంటే, రూపకం అంటే అర్థం ఏంటి? రెండు విషయాలను తీసుకొని వాటి రెండింటిని కంపేర్ చేయడం. ఓకే, రూపకం అంటే తులన చేసే రెండు వస్తువుల మధ్య సిద్ధముగా సమానత్వము ప్రకటించడం. ఇందులో వలె అనే పదం ఉండదు, గుర్తుపెట్టుకోండి. మెటఫర్లో వలె అనే పదం మనం ఇంగ్లీష్లో మాట్లాడితే లైక్, యాజ్ కదా, అది మనము సిమిలీలో యూజ్ చేస్తాం. యాజ్ కానీ లైక్ కానీ మనం సిమిలీలో యూజ్ చేస్తూ ఉంటాం. హీ లుక్స్ లైక్ డొనాల్డ్ ట్రంప్, హీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ హీ ఈస్ అ రిచ్ పర్సన్ కదా. ఏదో పెద్ద రిచ్ పర్సన్ లాగా బిహేవ్ చేస్తా ఉన్నాడు, ఇతని గురించి నాకు బాగా తెలుసు అని అంటాం. ఇతను చూడడానికి ఎక్కువ ఫలానా వ్యక్తిలాగా ఉన్నాడు. సో లాగా, వలే, లైక్, యాజ్ అని యూజ్ చేసినప్పుడు అవి డెఫినెట్గా సిమిలీస్ అవుతాయి. కానీ మెటఫర్ గురించి మాట్లాడేటప్పుడు ఎగ్జాక్ట్గా ఏంటిదో దాంతో కంపేర్ చేస్తామంట. ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఉదాహరణ, కీర్తనలు 18:2లో ఏముంటుంది? యెహోవా నా కోట, నా రక్షణ కుల దుర్గము. రైట్, ఇక్కడ దేవుడు అంటే దేంతో కంపేర్ చేశారు? కోట. యెహోవా కోట వలె నా జీవితంలో ఉన్నాడు అని లేదు ఇక్కడ. యెహోవా నా కోట. సో ఆ డెఫినెట్నెస్ అనేది, అంటే ఇప్పుడు ఆ కోట అనేది మనకి ఆ పిక్చర్ అనేది మైండ్లోకి వచ్చేస్తుంది. అంటే ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది. కోటలో ఉన్న వారిని మనం అటాక్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అనమాట. సో ఇది ఏ కాంటెక్స్లో రాస్తున్నారు? మనము మన విశ్వాస జీవితంలో సాతాను మన మీద ఎన్నో బాణాలు వేస్తూ ఉంటుంది. ఎన్నో బాణాలు వేసినప్పుడు యెహోవా నా కోట అన్నప్పుడు వీఆర్ నాట్ ఫోర్ట్స్ బై అవర్ సెల్స్ కదా. మనం కోటలం కాదు, లేకపోతే దేవుడు కోట కాదు. దేవుడు ఎలాంటి వాడు? దేవుడు హీ హ్యాస్ ఓన్ పర్సనాలిటీ, బట్ వీఆర్ మెటఫరైజింగ్ గాడ్ యాజ్ అ ఫోర్ట్ కదా.
సో మెటఫారికల్గా మనం ఆయన్ని కంపేర్ చేస్తాం అన్నమాట. సో దట్ ఈస్ హౌ. ఇక్కడ వలే లేకపోతే లాగా ఇవన్నీ ఉండవు అన్నమాట. ఓకే, సో సింపుల్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇమేజరీ అండ్ మెటఫర్? మీకు ఆల్రెడీ నేను క్వశ్చన్ ఇచ్చినాను కాబట్టి మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈజీగా తెలిసిపోతుంది. ఎవరైనా ఒక్కరు దీనికి ఆన్సర్ చెప్తారా? నాకు చాలా హ్యాపీగా ఉంటుంది మీరు ఆన్సర్ చెప్తే. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇమేజరీ అండ్ మెటఫర్? ఎవరైనా ఒక్కరు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారా? ఇమేజరీకి మెటఫర్కి డిఫరెన్స్. సింబాలిక్, మెటఫర్. ఓకే, ఇమేజరీకి మీరు చాట్ బాక్స్లో టైప్ చేయొచ్చు, నో ఇష్యూస్. ఓకే, రైట్. కంపారిటివ్ ఇమేజరీ, ఇమేజరీ ఇమాజినేషన్. కంపేర్ చేసినప్పుడు అది సిమిలర్ అవుతుంది, లేకపోతే ఇమేజరీ అవుతుంది. మెటఫర్ ఏంటంటే ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ దాట్, రైట్? సో an imagery is something which is included with like, word called like అనమాట. లైక్ అనే పదాన్ని మనం యూజ్ చేసినప్పుడు ఇమేజరీ అనేది మనము చెప్పొచ్చు. తర్వాత మెటఫర్ అన్నప్పుడు we directly attribute a thing to a person. We directly attribute a thing to the person అనమాట. సో మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తారా మెటఫర్కి? బైబిల్లో నుంచి మనం ఇంతవరకు చాలా అంటే ఒక్క బైబిల్ భాగం గురించి ఎక్కువ మాట్లాడుకున్నాం. దాంట్లో ఇమేజరీ ఉందా, మెటఫర్ ఉందా? మీరు చెప్పాలి. యెహోవా నా కాపరి, ఈజ్ దట్ అన్ ఇమేజరీ ఆర్ మెటఫర్? ఇమేజరీ. ఇమేజరీయా మెటఫరా? మెటఫర్. మెటఫరా? యెహోవా నా కాపరి వలె ఉన్నాడు, ఇమేజరీయా మెటఫరా? ఇమేజరీ అన్న, వలే వచ్చింది కాబట్టి ఇమేజరీ. సింపుల్ కదా. సో అట్లా సింపుల్ అండర్స్టాండింగ్ మెటఫర్ కి ఇమేజరీ. గలవాడు అన్ని దేవుని యొక్క నేత్రంలో అగ్ని గలవి అగ్ని వంటివి. దేవుని యొక్క నేత్రము పాదాలు అపరంజి వంటివి అని అట్లా దేవుని చెప్తారు. వాటిని ఏమంటారు? ఇమేజరీ అంటారు, మెటఫోర్ అంటారు. ఆయన పాదాలు అగ్ని వంటివి అన్నారు కాబట్టి వంటివి అంటే పాదాలు రైట్. సో వలే లేకపోతే వంటి ఆ విధంగా అట్లా ఇట్లాంటి యూజ్ చేసినప్పుడు దాన్ని మనం ఇమేజరీ అని చూస్తాం అనమాట. సో మెటఫర్ అంటే డైరెక్ట్ గా ఆ యొక్క పర్టికులర్ థింగ్ ని ఒక వ్యక్తికి అట్రిబ్యూట్ చేసేసినప్పుడు దట్ ఈస్ కాల్డ్ మెటఫర్ అన్నమాట, రైట్? దేవునికి డైరెక్ట్ గా చెప్తున్నాం కదా, దేవుని యొక్క కన్నులు అగ్ని వంటివి, ఆయన పాదాలు పద్మపట్టు, డైరెక్ట్ గా చెప్తున్నాం. రైట్ రైట్ రైట్, వండర్ఫుల్. యా సో మీకు అర్థమైందని నాకు అనిపిస్తూ ఉంది. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే తర్వాత అడగచ్చు, రైట్? ఇప్పుడు మీకు చిన్న హోంవర్క్ అనమాట, అంటే ఇప్పుడే చేసేయచ్చు ఒక 5 minutesలో. 5 minutes కూడా కాదు, 2-3 minutesలో. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అంటే యెహోవా నా కాపరి అనే యొక్క స్టేట్మెంట్ ఎవరు చెప్పినారంటే మీకు తెలుసు ఎవరు చెప్పారు? దావీదు రాజు చెప్పారంట. ఎందుకు ఆయన లార్డ్ని షెపర్డ్తో కంపేర్ చేయడం జరిగింది, యెహోవాని కాపరితో కంపేర్ చేయడం జరిగింది? ఎందుకు అంటే హీ హిమ్సెల్ఫ్ వాజ్ ద షెపర్డ్. ఆయనే ఒక గొర్రెల కాపరి. ఆ గొర్రెల కాపరిగా ఆయన చేసేటప్పుడు
ఆయన జాబ్ డిస్క్రిప్షన్ ఆయనకు బాగా తెలుసు. ఒక షెపర్డ్ అనేవాడు ఏ విధంగా పని చేస్తాడు. మనం చూస్తాం దావీదు రాజు, హీ వాజ్ నాట్ ఎ నార్మల్ షెపర్డ్ కదా. ఆయన ఎప్పుడు ఒక అంటే సాధారణమైన షెపర్డ్ కాదు. అంటే ఏదో ఎవరన్నా చిన్న చిన్న కుక్కలు వస్తే తరుముకుంటా ఇట్లాంటి వ్యక్తి కాదనమాట. ఆయన ఏంటి, సింహాలని తర్వాత పెద్ద పెద్ద వాటి నుంచి ఆయన యొక్క గొర్రెల్ని కాపాడాడు. సో హీ వాజ్ ఎ ప్రొటెక్టర్, హీ వాజ్ ఎ గైడ్ అండ్ హీ వాజ్ ఎవ్రీథింగ్ ఫార్ హిస్ షీప్ అనమాట. సో ఆ కాంటెక్స్ట్లో సో గాడ్ ఈజ్ మై ఎవ్రీథింగ్ అని చెప్పే బదులు ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అని చెప్పేసి సింపుల్గా తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇప్పుడు మనకు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఈ యొక్క ఇమేజ్ మన జీవితంలో కూడా మనం దేవుడిని రకరకాలుగా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం కదా. సో ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నిటిని బట్టి వాట్ ఆర్ ద మోడర్న్ మెటఫర్స్ యూ హ్యావ్ ఫర్ గాడ్? మన దేవునికి మనం కలిగి ఉన్న మోడర్న్ మెటఫర్స్ ఏంటివి? మీరు చాట్ బాక్స్లో ప్రొవైడర్ ఈజ్ నాట్ ఎ మెటఫర్, సో దట్ ఈస్ హిజ్ అట్రిబ్యూట్. షెపర్డ్ అనేది ఒక మెటఫర్ కదా. సో అట్లా దేవుడు మన జీవితంలో ఏ రకమైన మెటఫర్గా ఉంటున్నాడో మీరు యూ కెన్ టైప్ ఆర్ యూ కెన్ షేర్ ఇట్ బై సేయింగ్ ఇట్. ఫాదర్, వెరీ గుడ్. ఇంకా మోడర్న్గా ఆలోచించండి. మనల్ని గైడ్ చేస్తారు, మనకు ప్రొవైడ్ చేస్తాడు. మనకు ప్రొవైడ్ చేసేటివి ఏవేవి ఉన్నాయి, మనల్ని గైడ్ చేసేటివి ఏవేవి ఉన్నాయి, తర్వాత మనల్ని లీడ్ చేసేటివి ఏవేవి ఉన్నాయి. యాంకర్, వెరీ నైస్. యాంకర్ యాంకర్ ఎక్కడ యూజ్ చేస్తాము? షిప్లో, బోట్లలో. సో శ్రవణ్, డూ యూ ట్రావెల్ మోర్ ఆన్ షిప్స్ అండ్ బోట్స్? సో లైట్, వెరీ నైస్. లైట్, ఆయన ఒక వెలుగుగా మన యొక్క ఫోన్స్కి లైట్స్ ఉంటాయి కదా. సో చీకటిగా స్ట్రీట్ లైట్స్ లేని టైంలో వీ కెన్ యూజ్ దమ్, రైట్? ఈజ్ రాక్, బండ వంటి వాడు. ఇంకా బిబ్లికల్గానే ఉన్నాం. బయటికి రండి, బైబిల్లోంచి బయటికి వచ్చేసి జనరల్గా ఆయన ఒక కౌన్సిలర్, రైట్? వెరీ నైస్. ఆయన ఒక టీచర్ లాగా మనకు టీచ్ చేస్తూ ఉంటాడు ప్రతిరోజు. వెరీ గుడ్. గాడ్ ఈజ్ మై గూగుల్, వండర్ఫుల్. గూగుల్ ఏమేం చేస్తుంది? ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇంకా ఏమేం చేస్తుంది చెప్పగలరా? గూగుల్ ఇస్ అంబ్రెలా టర్మ్, దాంట్లో చాలా ఉంటాయి కదా. డ్రైవర్ ఆఫ్ మై బైక్, వెరీ నైస్. గాడ్ ఈజ్ మై ఏఐ, వెరీ నైస్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఓకే. మెంటర్, గుడ్. లార్డ్ ఈజ్ మై మెంటర్, రైట్. మీరు చాలా అంటే బాగా ఆలోచిస్తూ ఉన్నారు. సో కీప్ థింకింగ్ ఇన్ దాట్ వే, సో దట్ లైక్ గాడ్ బికమ్స్ వెరీ మచ్ రియల్ ఇన్ అవర్ లైఫ్. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనము ఈ క్లాసెస్ యొక్క ఉద్దేశం స్టార్టింగ్లో వెంకట్ క్లియర్గా చెప్పాడు. సో ఇది మనకు ఒక ఏమంటారు, ఇంటలెక్చువల్ నాలెడ్జ్ ఇవ్వడమే కాకుండా డెఫినెట్గా దిస్ షుడ్ గైడ్ అస్ టు ఏ ప్రాపర్ స్పిరిచువల్ లైఫ్ అనమాట. సో ప్రాపర్ స్పిరిచువల్ లైఫ్ మనం కలిగి ఉండడానికి ఈ యొక్క క్లాసెస్ మనకి ఉపయోగపడాలి. సో ఈ ఇమేజరీస్, ఈ పోయట్రీ అంతా మనము చదువుతూ ఉంటున్నప్పుడు మన జీవితంలో దేవుడు ఏ రకంగా పనిచేస్తాడు. సో పాస్టర్, ఓకే. గాడ్ ఈజ్ అవర్ పాస్టర్, రైట్. ఆయన మన బాగోగులు చూసుకుంటూ ఉంటాడు, మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉంటాడు కదా. దేవుడు మన కోసం, యేసుప్రభు మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. సో మన పాస్టర్స్ కూడా మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉంటారు. ప్రభువా, నా యొక్క కాంగ్రిగేషన్ని మీరు బ్లెస్ చేయండి అని చెప్పేసి మన తరపున దేవునికి మొరపెడతా ఉంటారు. వెరీ నైస్. రైడర్ ఆఫ్ మై బైక్, వెరీ నైస్. సో యూ ట్రావెల్ మోర్ ఆన్ బైక్స్, రాజ్ కుమార్ బ్రదర్. సో యా, దట్ ఈస్ హౌ యూ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ కదా. ఎక్కువ మనం ఏం చేస్తామో దాంట్లో నుంచి మనం చెప్పడాన్ని మనము ఇమేజరీ అంటాం. నా దగ్గర కొన్ని ఉన్నాయి ఆన్సర్స్. గాడ్ ఈజ్ మై జీపీఎస్ కదా, హీ ఆల్వేస్ గైడ్స్ అస్, నెవర్ ఫోర్సింగ్. నీ జీపీఎస్ నేను ఎప్పుడన్నా ఫోర్స్ చేస్తుందా?
నువ్వు ఇదే రూట్లో పో అని చెప్పేసి ఎప్పుడన్నా జీపీఎస్ ఫోర్స్ చేస్తుందా? నెవర్, రైట్? సో ఒకవేళ నువ్వు వేరే రూట్లో పోతే రీరూట్ చేసుకుంటుంది కదా, రీరూటింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో గాడ్ ఈజ్ అవర్ జీపీఎస్. మనం వేరే దారిలో పోతుంటే కొన్నిసార్లు చాలా సున్నితంగా దేవుడు మనకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు, కానీ ఇప్పుడు జీపీఎస్ కూడా అంతే కదా, వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. సో యు ఆర్ గోయింగ్ ఇన్ రాంగ్ రూట్, లేకపోతే టేక్ యూ టర్న్, వార్నింగ్ ఇస్తుంది. కానీ స్ట్రిక్ట్గా నువ్వు ఇట్లా పోతేనే నేను ముందుకు పోతా అని చెప్పేసి ఎప్పుడు గాడ్ ఆల్సో విల్ నెవర్ సే దట్, రైట్? సో మనకు ఫ్రీ విల్ అనేది ఇచ్చినాడు. సో గాడ్ ఈజ్ మై జీపీఎస్, గాడ్ ఈజ్ మై లైఫ్ లైన్ ఇన్ టైమ్స్ ఆఫ్ క్రైసిస్, గాడ్ ఈజ్ మై ఫైర్ వాల్. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే యూ కెన్ అండర్స్టాండ్ దట్ పర్టికులర్ థింగ్, ఫైర్ వాల్. అండ్ యాంకర్ ఆల్రెడీ చెప్పారు. సో ఇన్ అవర్ ఎమోషనల్ అండ్ మోరల్ స్టార్మ్స్, సో హీ విల్ బి అవర్ యాంకర్. యాంకర్ అంటే తెలుగులో ఏమంటాం యాంకర్ని? సో యూ అండర్స్టాండ్, రైట్? సో యా, సో గాడ్ ఈజ్ మై కంపాస్, డైరెక్షన్స్ చూపిస్తూ ఉంటుంది. సో మనం షిప్స్ కానీ తర్వాత వీటిని చూసినప్పుడు వాళ్ళు సముద్రాల మధ్యలో ఉన్నప్పుడు సో దే యూజ్ దిస్ కంపాస్, డైరెక్షన్, ఏ డైరెక్షన్లో పోవాలని. సో డెఫినెట్గా వాక్యం అనేది మనల్ని ఒక కంపాస్ లాగా గైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో గాడ్ ఈజ్ అవర్ క్యాప్టెన్, లంగరు, కరెక్ట్. యాంకర్ అంటే లంగర్. సో ఈ ఆస్పెక్ట్స్ అన్నిటిని మనము చూసినాం. గాడ్ ఈజ్ మై ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్, వెరీ నైస్. సో యు ఆర్ యాక్చువల్లీ థింకింగ్ వెరీ ప్రాక్టికల్లీ, ఐ లైక్ దట్. అండ్ కీప్ అంటే అవి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి మన లైఫ్కి. సో వెన్ యూ సే గాడ్ ఈజ్ మై ఆపరేటింగ్ సిస్టమ్, definitely you should be able to understand that God is the one who operates us, and you should walk in his operation. మనం జస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే మన గైడ్ లేకపోతే మన రైడర్, మెంటర్ ఇవన్నీ మనం చెప్పడం కాకుండా మనం చెప్తున్నాం, బట్ ఆర్ వి లిటరల్లీ మీనింగ్ వాట్ వి సేయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో డెఫినెట్లీ ఈ ఇమేజరీస్ మన లైఫ్లో మనకు స్పిరిచువల్ ఎడిఫికేషన్ పనికి వస్తాయని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు నాకు చెప్పండి, ఎందుకు పోయట్రీ కావాలా? ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్పేసేయండి, టకటగా మనం ముగించేసుకుందాం. ఎందుకు పోయట్రీ అవసరమా? డూ యూ థింక్ పోయట్రీ ఈస్ రిక్వైర్డ్ ఈవెన్ ఇన్ దిస్ ఏజ్? ఈ ఏజ్లో కూడా, అంటే ఈ యొక్క పరిస్థితుల్లో మోడర్న్ లాంగ్వేజ్ చాలా ఎవాల్వ్ అవుతా ఉంది కదా లాంగ్వేజ్ అనేది. సో జెన్ జీ వాళ్ళ దగ్గర ఒక లాంగ్వేజ్ ఉంటుంది, తర్వాత జెన్ ఆల్ఫా వాళ్ళ దగ్గర ఒక లాంగ్వేజ్ ఉంటుంది, జెన్ బీటా వాళ్ళ దగ్గర ఇంకొక లాంగ్వేజ్ ఉంటుంది. సో లాంగ్వేజ్ అనేది ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది కొత్తగా. సో ఈ యొక్క మోడర్న్ టైమ్స్లో పోయట్రీ అనేది అవసరమా? ఇంత చదువుకున్న తర్వాత మనం ఇప్పుడు అంతా చదివాం కదా. సో డూ యూ థింక్ పోయట్రీ క్యాన్ మేక్ ఎనీ సెన్స్ ఇన్ అవర్ లైఫ్? ఇఫ్ ఎస్, వై? సో ఎందుకు పోయట్రీ అనేది మనకు అవసరం? ఇఫ్ నో, ఎందుకు అవసరం లేదు? ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఎందుకంటే నా ఫీలింగ్స్ని నాకు నచ్చినట్టుగా షేర్ చేయడానికి పోయట్రీ యూజ్ అవుతాము. రైట్. మన ఫీలింగ్స్ని మన ఇష్టానుసారంగా ఇంకా డీప్గా కన్వే చేయడానికి డెఫినెట్గా పోయట్రీ అనేది కదా. యెహోవా నా జీపీఎస్, గాడ్ ఈజ్ మై జీపీఎస్, గాడ్ ఈజ్ మై టీచర్. సో టీచర్ పనిషెస్, టీచర్ గైడ్స్, టీచర్ లవ్స్, టీచర్ డస్ అ లాట్, రైట్ కదా. చాలా విషయాలు టీచర్ అనేవారు చేస్తారు. సో టు అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్ ఆర్ సెన్స్, వెరీ గుడ్. అండ్ టు గెయిన్ రీడర్స్ ఇంట్రెస్ట్, రైట్. మనం వేరే వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క అటెన్షన్ మనం ఈజీగా గెట్ చేయొచ్చు కదా. మనం ఒక కవిలాగా మాట్లాడుతున్నాం అనుకో, టక్కని వేస్తారు జనాలు మన సైడ్, రే ఎవడు రాయుడు అన్నట్ల కదా. సో ఇట్ గెయిన్స్ అటెన్షన్, దట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. అండ్ టు అట్రాక్ట్ అదర్స్, yes, it's mandatory to get the exact content with a proper representation using paraphrasing words, right? That's true, correct? Mandatory, it is mandatory, and Sam. So yes, if you make that as mandatory, definitely your life will be very beautiful and you can become a poet also. I encourage all of you to, ante poetry lo andam untadi, so it gives us more emotion.
సో కాబట్టి ఆ పోయిటరీని మనం యూజ్ చేద్దాం మన యొక్క స్పిరిచువల్ ఎడిఫికేషన్ కోసం. సో కవిత్వం అనేది భావాల్ని వ్యక్తపరచడానికి యూజ్ చేస్తాం కాబట్టి, కాంప్లెక్స్ థింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, అదేవిధంగా ఇతరులతో మనం సంబంధం పెంచుకోవడానికి. ఇందాక ఎవరు అంటున్నారు టు అట్రాక్ట్ అదర్స్, తర్వాత టు గెయిన్ రీడర్స్ ఇంట్రెస్ట్. సో డెఫినెట్గా మనం కవిత్వం యూజ్ చేసినప్పుడు డెఫినెట్గా పీపుల్ విల్ హ్యావ్ మోర్ ఇంట్రెస్ట్ టు లిజన్ టు అస్ రాదర్ దాన్ లిజనింగ్ టు సేమ్ ఓల్డ్ స్టోరీస్. ఒకటే రకమైన స్టోరీస్ వినే బదులు నువ్వు వెన్ యూఆర్ ఎక్స్ప్రెసింగ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ పోయట్రీ డెఫినెట్లీ పీపుల్ లుక్ అట్ యూ. సో దట్ ఈస్ వాట్ ఫ్రమ్ మై సైడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. థ్యాంక్ యూ. ఎస్ థ్యాంక్ యూ అన్న.